రాష్ట్ర ప్రజలు బలి అవుతూ ఉండటం, దానికి 730 రోజులు పూర్తయ్యాయి అని ప్రజలందరూ అనుకుంటున్నటువంటి సందర్భం. ఈ 2 సంవత్సరాల పాలనంతా కూడా పూర్తిగా వైఫల్యం, వైషమ్యం, విధ్వంసం, విద్వేషం, అనుయాయులకు కాసులు, అమాయకులపైన కేసులు, చేసింది ఒక్క పని లేదు, మేసింది కూసింది తప్ప. మేయటము కూయటము వాళ్ళ విధానంగా ఈ 2 సంవత్సరాల కాలము సాగుతూ జగన్ నామస్మరణ చేస్తూ జనక్షేమం, జన సంక్షేమం గాలికి పూర్తిగా వదిలేశారు. రోత కూతలతో, నీచపు రాతలతో, నిత్యం అబద్ధబద్ధ ప్రచారాలతో 2 సంవత్సరాలతో అంటగాగినారు. చంద్రబాబు కంటే గారడీవాడు చాలా మేలు అని అనిపింపజేశారు. గారడీవాడైన గాల్లో ఒక పావురం తీసి చూపిస్తాడు. చంద్రబాబు గారు ఆ పావురాన్ని కూడా ఊహించుకోమని చెప్పే అంత ఘనత వహించినటువంటి వ్యక్తి. ఎన్టీఆర్ మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా బిరుదుగాంచినవాడు. కానీ ఆయనకు తెలియకుండానే తన అల్లుణ్ణి, అంతకంటే గొప్పగా నవరస నటనా సార్వభౌముణ్ణి తెచ్చుకున్నాడు, వెన్నుపోటు పొడుచుకున్నాడు. ఈరోజు టీడీపీ 2 సంవత్సరాల కాలంలో అధికారంలో, టీడీపీ అంటే తెలివిగా దోచుకునే పార్టీగా, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీగా విఖ్యాతిగాంచుతోంది. కార్యకర్తల పేరుతో రౌడీలను పెంచి పోషిస్తున్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ల సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రజలకు జరిగినటువంటి ఈ 730 రోజులుగా అన్యాయము, అక్రమము, అబద్ధాలు, వీటిల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎనలేనటువంటి పోరాటాలు చేస్తూనే ఉన్నది.